నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువ విషయం తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయలేదు, మేమైతే పెంచం స్టేట్స్ లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రభుత్వం. సార్ అది అది సెకండ్ సెకండ్ టాపిక్ అండి. వాడి సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి. మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి. ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ 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 వంశీ గారు ఆ? ఏమండి అది అలా అలా అన్న వాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా అమ్ముకుని డైరెక్ట్ థియేటర్ కే ఇస్తున్నారు వాళ్ళు. ఆ. కాస్ట్ గురించి వస్తున్నారు. మీరు చెప్పిన టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా, దానికి కూడా ఏదైనా టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవాలి ఆడియన్స్. అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ఆమె ప్రొడ్యూసర్ కి, సినిమా తీసే ప్రొడ్యూసర్ కి ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధం లేకుండా రాండమ్ గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఆమె ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్ గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్ తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్ గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నాని గారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్ తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్ గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్ లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు మీరు డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది జనరల్ టాక్. అంటే ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవడం వల్ల మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25-30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేం కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారం అయినా అంతే. ఇంకా నేనున్నంత కాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడేయో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే, ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు, వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే, నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు సాగలా. ఇంకో నెల ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, 8దో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను కదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు అవ్వట్లేదా? నీకు పని అవ్వట్లేదు. మాకు పని అవుతుంది, మాకు బాగానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే
వదిలేసేయండి దాన్ని. నేను నాకు చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా కదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి, ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి, కరెక్టే కదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్‌గా చేశారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే, ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక రూ. 100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి, ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిబిఐ, సిఐడిలని పెట్టినా కనుక్కోలేరు. అదేలే. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా ఆ 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని. ట్రిపుల్ ఆర్ సెవెన్ అంత చేసాం రైట్. కాదు సార్ ఇప్పుడు కాదండి. కాదు. కాదు. వీడియో లేని సినిమాలకు వచ్చేసరికి పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వద్దు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా, చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్ వచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయన అన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంటు, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్‌లో మీరు అన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో నుంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ, అది పెద్ది ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైమ్ ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే పెద్దితో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ది బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే పెద్ది చేస్తాం, లేకపోతే ఎయ్యమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి? ఆలోచించండి. సార్ ఇదంతా కూడా ఇప్పుడు నిన్న సార్ సార్ ఈ సార్ సార్ సందర్భంగా ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినీమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1, 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతున్నాను మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు, వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొని సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం. యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ సార్ ఏదండి?